హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. నేను ఈ వీడియోలో క్యూబర్నెటిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే క్యూబర్నెటిస్ చాలా చాలా ఇంపార్టెంట్ టూల్. ఎంత ఇంపార్టెంట్ అంటే క్యూబర్నెటిస్ లేకుండా ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ కి క్లయింట్స్ అప్రూవల్స్ కూడా ఇవ్వట్లేదు. అంటే క్యూబర్నెటిస్ ఒక రకంగా మ్యాండేటరీ అయింది. ఎందుకు అంటే దీనికి రీజన్ క్యూబర్నెటిస్ లో ఉన్న అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో మీరు కానీ క్యూబర్నెటిస్ లో మాస్టర్ అయితే కమింగ్ 15-20 ఇయర్స్ వరకు మీరు వేరే టెక్నాలజీకి స్విచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇందులో. సో నేను ఈ వీడియోలో జస్ట్ అసలు క్యూబర్నెటిస్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ ని ఎక్కడ యూస్ చేస్తాం డెవాప్స్ లో, అలాగే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ ఛానల్లో AWS కోర్స్ తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను, అలాగే లినక్స్ కోర్స్ కూడా ఇస్తున్నాను. ఫ్యూచర్ లో అజూర్ కోర్స్ కూడా ఇవ్వడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను, అలాగే డెవాప్స్ మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా AI కంటెంట్, అలాగే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా డెవాప్స్ లో ఏదైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను ఇందులో పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోస్ ని లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒక ఫైన్. సో అసలు ఈ వీడియోలో ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒకసారి చూద్దాం. చూడండి, టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. వాట్ ఈస్ క్యూబర్నెటిస్? క్యూబర్నెటిస్ అంటే ఏంటి? సో వేర్ డు వి యూజ్ క్యూబర్నెటిస్ ఇన్ డెవాప్స్? గైస్, నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను. డెవాప్స్ లో ఏ టూల్ నేర్చుకోవాలన్నా సరే, నేర్చుకునే ముందు, స్టార్ట్ చేసే ముందు అసలు ఆ టూల్ ని డెవాప్స్ కల్చర్ లో ఎక్కడ యూజ్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే డెవాప్స్ అనేది సింగిల్ టూల్ కాదు, డెవాప్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, డెవాప్స్ అనేది మల్టిపుల్ టూల్స్. సో కాబట్టి ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలి అంటే అసలు ఫస్ట్ ఆ టూల్ ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఆ ఆ సిరీస్, ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇందులో నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూడండి. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యూబర్నెటిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ గురించి మీకు ఐడియా లేకపోతే బ్లైండ్ గా వర్క్ చేయాల్సి వస్తుంది క్యూబర్నెటిస్ తో. అసలు క్యూబర్నెటిస్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, అసలు ఆ కాంపోనెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫైన్. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, క్యూబర్నెటిస్ చాలా పాపులర్ టూల్ అని. సో ఎందుకు పాపులర్, అలాగే అడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను ఈ క్యూబర్నెటిస్ ని డెవాప్స్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ లో ఎక్కడ యూస్ చేస్తాం అనేది నేను ఆ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ కూడా నేను డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో జాగ్రత్తగా దీన్ని చూడండి. అలాగే క్యూబర్నెటిస్ ని K8s అని కూడా అంటాం. K8s అనేది జస్ట్ షార్ట్ ఫామ్. ఎందుకు K8s అంటాం అంటే ఏం లేదు, సింపుల్. ఇక్కడ K ఈజ్ అ ఫస్ట్ లెటర్, అలాగే S అనేది లాస్ట్ లెటర్ క్యూబర్నెటిస్ లో. ఈ మిడిల్ లో 8 క్యారెక్టర్స్ ఉంటాయి. సో జస్ట్ అందుకని నేను 8 లెటర్స్ ఉంటాయి, అందుకని దీన్ని K8s అంటారు షార్ట్ ఫామ్ లో. అలాగే క్యూబర్నెటిస్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే జస్ట్ ఫ్రమ్ దిస్ స్టార్ట్. యా, ఫస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే క్లయింట్ దగ్గర నుంచి డెవలప్మెంట్ టీం వాళ్ళు కోడ్ రాస్తారు. ఇది డెవలప్మెంట్ టీం అనుకోండి. జస్ట్ డ్రా చేస్తాను ఫస్ట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ రాసిన తర్వాత కోడ్ని గిట్ రిపోజిటరీస్ కి పుష్ చేస్తారు. నేను ఇది ఆల్రెడీ వాట్ ఈస్ డెవాప్స్, డెవాప్స్ అంటే ఏంటి అనే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యా, సో ఇది ఇక్కడ వచ్చి డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు. ఫైన్. ఇక్కడ వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫైన్. ఈ జస్ట్ వీటన్నిటిని నేను ఇప్పుడు జాయిన్ చేస్తాను. తర్వాత నేను ఏ టీమ్స్ ఏం చేస్తాయి అనేది నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇది ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెవాప్స్ అంటే ఏంటి అనే దానిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అక్కడ చూడొచ్చు. యా, సో ఇది వచ్చి గిట్ రిపోజిటరీ అనమాట. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ కోసం వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఫ్లిప్కార్ట్ అనేది మన ప్రాజెక్ట్ అనుకుందాం కొద్దిసేపు. ఫ్లిప్కార్ట్ అనేది మన ప్రాజెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం. ఫ్లిప్కార్ట్ అనేది మన ప్రాజెక్ట్. ఫైన్. ఫ్లిప్కార్ట్ మన ప్రాజెక్ట్. ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్లో మనం వర్క్ చేస్తుంటే మన డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇక్కడ ఉంటారు అనుకో. డెవలప్మెంట్ టీం వాళ్ళు జావాలో దీన్ని చేస్తున్నాం అనుకోండి. ఈ ప్రాజెక్ట్ ని, ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ని జావాలో డెవలప్ చేస్తున్నాం అనుకోండి. దిస్ ఇస్ అ జావా ప్రాజెక్ట్. జస్ట్ అజ్యూమ్.
ఫైన్. సో డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తారు. కోడ్‌ని ఎలా రాస్తారు? జావా కోడ్‌ని డాట్ జావా ఫైల్స్‌లో రాస్తారు. సో ఇక్కడ డాట్ జావా ఫైల్స్. ఫైన్. డాట్ జావా ఫైల్స్‌లో రాసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆ కోడ్‌ని ఇక్కడికి గిట్ రిపాజిటరీస్‌కి పుష్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేస్తారు. ఇక్కడికి పుష్ చేసినప్పుడు ఇది వచ్చి రిపాజిటరీ నేమ్ వచ్చి జస్ట్ flipkart.git అనుకుందాం. ఎందుకంటే గిట్ రిపాజిటరీస్‌కి ఎక్స్టెన్షన్ .git ఉంటుంది. flipkart.git అనుకుందాం. సో ఇది వచ్చి గిట్‌హబ్ అనుకుందాం. గిట్‌హబ్ అంటే ఏంటి? ఇదంతా గిట్ సెషన్‌లో ఇన్ డెప్త్ వెళ్తాం మనం. సో ఇది గిట్‌హబ్ అనుకుందాం. ఇక్కడికి కోడ్‌ని పుష్ చేస్తారు. కోడ్ అంటే ఏంటి? డాట్ జావా ఫైల్స్. ఈ కోడ్‌ని డెవాప్స్ టీమ్ వాళ్ళు క్లోన్ చేస్తారు. ఎందుకు క్లోన్ చేస్తారు? అసలు బిల్డ్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నా. డెవాప్స్ టీమ్. ఇక్కడ జెన్కిన్స్ కైండ్ ఆఫ్ టూల్స్‌ని యూజ్ చేస్తాం అనుకోండి. జెన్కిన్స్ టూల్‌ని కూడా యూజ్ చేస్తాం ఇక్కడ. ఫైన్. అయితే ఇక్కడ మనం గిట్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తేనే గిట్ ఉంటేనే మనం ఈ గిట్ రిపాజిటరీని మనం క్లోన్ చేసుకోగలం. అంటే సో వీ కెన్ కమ్యూనికేట్ దిస్ గిట్ రిపాజిటరీస్ విత్ గిట్ ఓన్లీ. గిట్ నుంచే మనం గిట్‌తో మాట్లాడగలం. ఫైన్. సో అలాగే గిట్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. అలాగే మావెన్‌ని కూడా ఇన్‌స్టాల్ చేస్తాం. మావెన్ ఇస్ ఎ బిల్డ్ టూల్. మావెన్ యూజ్ చేస్తే మనం బిల్డ్ చేస్తాం కోడ్‌ని. లేకపోతే డెవాప్స్ ఇంజినీర్‌కి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు. డెవాప్స్ ఇంజినీర్‌కి జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండవు కాబట్టి జస్ట్ ఈ మావెన్ అనే బిల్డ్ టూల్‌ని యూజ్ చేసి బిల్డ్ చేసేయచ్చు. బిల్డ్ టూల్ లేకపోతే మనం ఈ కోడ్ ఇదంతా కోడింగ్ పార్ట్ అది. ఈ కోడింగ్ పార్ట్‌తో మనం వర్క్ చేయలేం. బట్ ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కోడింగ్ నాలెడ్జ్ స్టిల్ యూ కెన్ బిల్డ్ దట్ కోడ్ బై యూజింగ్ మావెన్. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా మావెన్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఫైన్. సో ఆ బిల్డ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ డాట్ జావా ఫైల్స్‌ని ఇక్కడికి క్లోన్ చేసుకుందాం అనుకుందాం. డాట్ జావా ఫైల్స్ ఎన్నైనా ఉండొచ్చు. 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 200 ఎన్నైనా ఉండొచ్చు. ఫైన్. flipkart.war. వార్ అంటే వెబ్ ఆర్కైవ్. వార్ ఫైల్స్ లేదా జార్ ఫైల్స్. జార్ అంటే జావా ఆర్కైవ్. సో అలా ఉంటుందన్నమాట బిల్డ్. ఇది బిల్డ్ అనుకోండి. ఫ్లిప్కార్ట్ వార్ ఫైల్. సో బిల్డ్ జనరేట్ చేసిన తర్వాత బిల్డ్ ప్రాసెస్ చేసి బిల్డ్ జనరేట్ చేస్తాం. అసలు ఆ బిల్డ్ ప్రాసెస్ అంటే ఏంటి కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో నేను చెప్పుకున్నా డీటెయిల్‌గా. ఫైన్. సో ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సర్వర్‌లో ఈ బిల్డ్‌ని మనం డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి టెస్టింగ్ టీమ్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఈ బిల్డ్‌ని టెస్ట్ చేస్తారు. ఎలా డిప్లాయ్ చేస్తామంటే జస్ట్ ఒక సర్వర్ తీసుకోండి. ఇక్కడ మీరు కొంచెం థింక్ చేయాలి. ఈ సర్వర్‌ని వర్చువల్ సర్వర్ అయినా తీసుకోవచ్చు. అంటే విఎం. అలాగే కంటైనర్స్ అయినా యూజ్ చేసి. కంటైనర్స్ అంటే డాకర్ కంటైనర్స్. డాకర్‌ని యూజ్ చేసి కంటైనర్స్ క్రియేట్ చేస్తారు. కంటైనర్ ఆల్సో ఇస్ అ కంప్లీట్ సర్వర్ లైక్ అ విఎం. కంటైనరైజేషన్ అనేది ఈ వర్చువల్ సర్వర్స్‌కి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఒక్క సెంటెన్స్‌లో చెప్పమంటే ద డిఫరెన్స్ బిట్వీన్ విఎమ్స్ అండ్ కంటైనర్స్ అని. కంటైనర్స్ ఇస్ లైటర్ దాన్ విఎమ్స్. లైట్ వెయిట్ మిషన్స్ అంటారు. ఎందుకు అనేది నేను డాకర్ సెషన్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో బట్ ప్రస్తుతానికైతే డోంట్ థింక్ టూ మచ్. అదంతా థింక్ చేయకుండా జస్ట్ కంటైనర్స్ అనేది ఒక సర్వర్ అంతే. సో ఇక్కడ ఈ కంటైనర్ అనుకోండి. వర్చువల్ సర్వర్స్ కాకుండా కంటైనర్స్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం కొంచెంసేపు. ఈ కంటైనర్‌లో కంప్లీట్ సర్వరే కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఎనీథింగ్. దీని తర్వాత జేడీకే అంటే జావా. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ ఆర్ జావాని ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకంటే ఇది జావా బిల్డ్ కదా! జావా అప్లికేషన్ ఆర్ జావా బిల్డ్ రన్ అవ్వాలి అంటే ఇక్కడ మనం జావాని ఇన్‌స్టాల్ చేయాలి సర్వర్‌లో. ఇప్పుడు వర్డ్ ఫైల్ మీరు ఓపెన్ చేయాలంటే మీ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇన్‌స్టాల్ చేయాలి కదా! సేమ్. ఫైన్. అలాగే టామ్‌క్యాట్ సర్వర్ అని ఉంటుంది. టామ్‌క్యాట్ సర్వర్ ఇస్ అ వెబ్ అప్లికేషన్ సర్వర్. టామ్‌క్యాట్ సర్వర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ నుంచి. టామ్‌క్యాట్ సర్వర్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి చేసుకొని అందులో ఆ సర్వర్‌లో ఏం లేదు. టామ్‌క్యాట్ సర్వర్ అంటే అదేం ఫిజికల్ సర్వర్ అలా కాదు. అది జస్ట్ ఒక ఫోల్డర్ లాగా ఒక టార్ ఫైల్ లాగా మనం డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం అంతే. ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది అంతే. ఫైన్. సో ఇందులో ఈ వార్ ఫైల్‌ని మనం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం అంతే. సో ఈ స్టేజ్‌లో ఇదే డిప్లాయ్‌మెంట్. తర్వాత స్టార్ట్ టామ్‌క్యాట్ సర్వర్. టామ్‌క్యాట్ సర్వర్‌ని స్టార్ట్ చేస్తాం. టామ్‌క్యాట్ సర్వర్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మన అప్లికేషన్ రన్ అవుతది. బికాస్ అవర్ అప్లికేషన్ ఈస్ ఇన్‌సైడ్ దిస్ టామ్‌క్యాట్ సర్వర్. టామ్‌క్యాట్ సర్వర్‌లో ఉంది మన అప్లికేషన్. టామ్‌క్యాట్ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన అప్లికేషన్ కూడా అంటే ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది.
ఫైన్. ఇప్పుడు ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ని మనం టెస్టింగ్ టీమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు దీన్ని. ఎలా టెస్ట్ చేస్తారు? బై రన్నింగ్ సమ్ టెస్ట్ కేసెస్ రన్ చేసి దీన్ని టెస్ట్ చేస్తారు. ఇనిషియల్ గా చాలా బగ్స్ వస్తాయి. సో వన్ బై వన్ వాళ్ళు ఆ బగ్స్ ని ఫిక్స్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పటి వరకు ఫిక్స్ చేస్తారు? 0 బగ్స్ వచ్చే వరకు, 0 బగ్స్ రీచ్ అయ్యే వరకు దే విల్ బి టెస్టింగ్ దిస్ బిల్డ్ అంటిల్ దే రీచ్ 0 బగ్స్. దే కీప్ టెస్ట్. ఫైన్. సో 0 బగ్స్ వచ్చిన తర్వాత దే విల్ కన్ఫర్మ్ దట్ ద బిల్డ్ ఇస్ స్టేబుల్. బిల్డ్ స్టేబుల్ గా ఉందని కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ అప్లికేషన్ ని తీసుకెళ్లి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయాలి. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుందాం. ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనుకుంటే ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం డాకర్ కంటైనర్, ఇది డాకర్ కంటైనర్. డాకర్ కంటైనర్ ని కాస్త మనం ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ ఏవైతే ప్రీ రిక్వెసైట్స్, ఇవన్నీ ప్రీ రిక్వెసైట్స్, జేడీకే, ఆపరేటింగ్ సిస్టమ్, టామ్కాట్ సర్వర్, ఇది అప్లికేషన్ flipkart.war అప్లికేషన్ ఆర్ బిల్డ్. సో ఈ ప్రీ రిక్వెసైట్స్ ని, ఈ అప్లికేషన్ ని వర్షన్స్ తో సహా ఏదైతే ఉన్నాయో ఇక్కడ వాటిని డాకర్ కంటైనర్ లో ఉన్నాయి. ఇవి మర్చిపోవద్దు. ఈ డాకర్ కంటైనర్ ని డాకర్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తాం, లేకుంటే డాకర్ ఫైల్ రాసి దీన్ని ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ కంటైనర్ లో ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, ఏ ఆపరేటింగ్ లెనెక్స్, ఉబుంటు లెనెక్స్ ఉంది అది వచ్చేస్తుంది, లేదా రెడ్ హ్యాట్ లెనెక్స్ అది వచ్చేస్తుంది. జేడీకే జావా 21 వర్షన్ ఉంది సపోజ్, అది వచ్చేస్తుంది విత్ వర్షన్స్. సో అలాగే టామ్కాట్ సర్వర్, ఇంకా ఏది ఉంటే అది, అలాగే ఫ్లిప్కార్ట్ .war ఫైల్ వస్తుంది. బట్ ఇక్కడ టామ్కాట్ సర్వర్ ని స్టార్ట్ చేయలేం. టామ్కాట్ సర్వర్ ఇక్కడ స్టార్ట్ చేసాం బికాస్ దిస్ ఇస్ అ సర్వర్. కంటైనర్ ఆల్సో ఏ సర్వర్. అప్లికేషన్ రన్ అవుతుంది, బట్ దిస్ ఇస్ నాట్ అ సర్వర్, దిస్ ఇస్ ఇమేజ్. ఇమేజ్ ఇస్ అ స్టాటిక్ వన్ ఇమేజ్, డాకర్ ఇమేజ్. సో ఇప్పుడు ఇమేజ్ లో మనం అప్లికేషన్ రన్ చేయలేం, కానీ ఈ ఇమేజ్ ని గన యూస్ చేసి మనం ఒక 100 కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే, లేదంటే 1000 కంటైనర్స్ క్రియేట్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో, మిల్లీ సెకండ్స్ లో క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్కటి కంటైనర్ క్రియేట్ చేసి మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసి దీన్ని మళ్ళీ డిప్లాయ్ చేసి అన్ని సార్లు రిపీట్ చేయని అవసరం లేదు. ఈ స్టెప్స్ అన్ని జస్ట్ ఒక సింగిల్ కమాండ్ తో మనం 1000 కంటైనర్స్, అలా 2000 ఎన్ని కావాలంటే అన్ని ఈ ఇమేజ్ ని యూస్ చేసి, అంటే జస్ట్ ఏం లేదు, ఈ ఇమేజ్ నుంచి నాకు 1000 కంటైనర్స్ క్రియేట్ చేయమంటే అప్పుడు అది ఏం చేస్తుంది అంటే 1000 కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ 1000 కంటైనర్స్ లో ఆటోమేటిక్ ఇందులో ఏమున్నాయి అన్ని వచ్చేస్తాయి. అంటే మీ అప్లికేషన్, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ 1000 కంటైనర్స్ లో డిప్లాయ్ అయిపోయింది. ఫైన్. అంటే ఇక్కడ అదే మీరు విఎమ్స్ కానీ యూజ్ చేస్తే అన్ని 1000 సైన్స్ మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఆ విఎం ని క్రియేట్ చేయడానికి డెవాప్స్ ఇంజనీర్ డైరెక్ట్ గా చేయలేడు కాబట్టి, సో వేరే టీమ్ మీద, క్లౌడ్ టీమ్ మీద, వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే కంటైనర్స్ డాకర్ గానీ యూజ్ చేస్తే, సో యూ నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ థింగ్. ఎక్స్టర్నల్ సపోర్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ చేసేయచ్చు ఇది మొత్తం. సో దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి విఎమ్స్ కి, డాకర్ కంటైనర్స్ కి. నేను ఆ డాకర్ సెషన్ లో క్లియర్ గా చెప్తాను. ఇంకా కావాలంటే కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్. ఫైన్. సో ఇప్పుడు 1000 కంటైనర్స్ ఉన్నాయి కదా, 1000 కంటైనర్స్ జస్ట్ నేను ఒక వీటిని పార్టిషన్స్ లాగా చేసి, ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్, ఇది ఒక కంటైనర్, ఇలా 1000 కంటైనర్స్ ఉన్నాయనుకుందాం. 1000, 2000, 5000 ఎన్ని కావాలంటే అన్ని. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ కావాల్సి పడుతుంది. ఓకే. సో ఇవన్నీ కంటైనర్స్, వీటన్నిటిలోనూ ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. సో నేను ఒక్కసారి రాస్తాను ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. ఇదే సపోజ్ కంటైనర్ 1 అనుకుంటే, నెక్స్ట్ కంటైనర్ 2, కంటైనర్ 3. సో ఇట్లా మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి ఇక్కడ. ఫైన్. అయితే మీరు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కంటైనర్ ఆల్సో సర్వర్ కదా, కంటైనర్ కూడా సర్వరే కాబట్టి మనం అప్లికేషన్ ని రన్ చేయగలుగుతున్నాం. ఇక్కడ 1000 కంటైనర్స్, 5000 కంటైనర్స్, 10,000, 20,000 మిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ ని యూజ్ చేసేటప్పుడు వీటిని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది మాన్యువల్ గా. మేనేజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక అవుట్ ఆఫ్ 1000 కంటైనర్స్ లో ఒక 200 కంటైనర్స్ డౌన్ అయినాయి.
అంటే సర్వర్స్ ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు కదా! ఎనీ టైమ్ దే మే గో డౌన్ డ్యూ టు ఎనీ రీజన్. ఆ రీజన్ ఏంటనేది తర్వాత తెలుస్తది మనకి ట్రబుల్ షూటింగ్‌లో. బట్ సో యూజువల్‌గా డౌన్ అవుతుంటాయి సర్వర్స్. డౌన్ అయినప్పుడు ఈ లోడ్ అంతా మిగతా ఉన్న కంటైనర్స్ మీద పడుతది. సో అప్లికేషన్ మే గెట్ క్రాష్ ఆర్ యూజర్ మే ఎక్స్‌పీరియన్స్ స్లోనెస్. స్లోనెస్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు యూజర్స్‌కి. అప్లికేషన్ స్లో అవుతది. సో ఇవన్నీ మాన్యువల్‌గా చేయాలంటే చాలా కష్టం. అలాగే ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఈరోజు 1000 కంటైనర్స్‌లో రన్ అవుతుంది. రేపు లోడ్ చాలలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్స్‌కి ఎక్కువ మంది యూజర్స్ లాగిన్ అయ్యారు. సో ఈరోజు రేపు ఏదన్నా ఫెస్టివల్ సీజన్ వచ్చింది. సో రేపు లేదంటే వీకెండ్ వచ్చింది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజొచ్చి ఒక 5000 పీపుల్ పర్ మినిట్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్‌కి లాగిన్ అయ్యారు అనుకుందాం. ఈ సెకండ్‌లో. నెక్స్ట్ సెకండ్‌లో ఎంతమంది అవుతారో తెలీదు. రేపు ఎంతమంది అవుతారో తెలీదు. ఈవెన్ నెక్స్ట్ సెకండ్‌లో ఒక 20,000 పీపుల్ కూడా లాగిన్ అవ్వచ్చు పర్ మినిట్. అప్పుడు లోడ్ ఇమ్మీడియేట్‌గా ఇంక్రీజ్ చేయాలంటే మాన్యువల్‌గా ఇంక్రీజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఇవన్నీ మాన్యువల్‌గా హ్యాండిల్ చేయటం కష్టం కాబట్టి ఈ కంటైనర్స్‌ని ఈ మేనేజ్ చేయటం కోసం కంటైనర్ మేనేజ్మెంట్ టూల్‌ని యూజ్ చేస్తాం. కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అని కూడా అంటాం. కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. లేదంటే మేనేజ్ చేయటం లేదా ఆర్కెస్ట్రేట్ చేయటం అంతే. సింపుల్‌గా. ఆర్కెస్ట్రేషన్ టూల్. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. సో అదే వచ్చి మన క్యూబర్నెటీస్. అప్పుడు ఏమవుతుందంటే క్యూబర్నెటీస్‌లో ఎలా చేస్తామంటే ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని యూజ్ చేసి మనం మాన్యువల్‌గా 1000 కంటైనర్స్ క్రియేట్ చేసినప్పుడు సో మనం మాన్యువల్‌గా వీటిని మేనేజ్ చేయాల్సి పడుతది. బట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా! ఛాలెంజెస్ ఏమున్నాయో చాలా డిఫికల్ట్ అది. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ ఇమేజ్‌ని తీసుకెళ్ళి క్యూబర్నెటీస్‌కి ఇచ్చేస్తాం. సో క్యూబర్నెటీస్‌కి ఇచ్చేసినప్పుడు క్యూబర్నెటీస్‌కి చెప్తాం 1000 కంటైనర్స్ క్రియేట్ చేయి నాకు అని. ఈ ఇమేజ్ నుంచి. ఆబ్వియస్‌గా 1000 అంటే క్యూబర్నెటీస్‌లో మనం క్యూబర్నెటీస్ టెర్మినాలజీలో లాంగ్వేజ్‌లో పాడ్స్ అంటాం కంటైనర్స్. పాడ్‌కి కంటైనర్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు. చిన్న డిఫరెన్స్ ఉన్నది నేను చెప్తాను. యాహ్! ఫైన్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ నుంచి క్రియేట్ చేసినప్పుడు యాస్ ఇట్ ఈస్ ఇందులో ఏమున్నాయో అన్నీ వచ్చేస్తాయి. ఈ ప్రీ రిక్విజైట్స్, అప్లికేషన్, ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ మొత్తం అన్ని కంటైనర్స్‌లో. అప్పుడు ఏదైనా కంటైనర్ డౌన్ అయిందంటే క్యూబర్నెటీస్ విల్ బ్రింగ్ దెమ్ అప్. ఆటో స్కేలింగ్ చేయాలంటే ఇప్పుడు పర్ మినిట్ 5000 ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా 20,000 పీపుల్ పర్ మినిట్ లాగిన్ అయ్యారు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్. ఇమ్మీడియేట్‌గా క్యూబర్నెటీస్ స్కేల్ అప్ చేస్తుంది. అంటే ఇక్కడ క్యూబర్నెటీస్‌కి ఏమేం ఫీచర్స్ ఉన్నాయంటే సర్వర్స్ అంటే కంటైనర్స్ ఏదన్నా డౌన్ అయితే కంటైనర్స్ పాడ్స్ అంటాం. పాడ్ అంటే ఏం లేదు. పాడ్‌కి కంటైనర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తాను తర్వాత. పాడ్‌కి ఇప్పుడే చెప్తాను. పాడ్ ఇది కంటైనర్ అయితే ఇది కంటైనర్ అనుకుంటే పాడ్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఏంటి చిన్న 2 బాక్సెస్ గీసాం పాడ్‌కి. ఇది కంటైనర్ అంటే పాడ్. అంటే కంటైనర్ చుట్టూ ఒక ర్యాపర్ లాగా ఉంటుంది. కంటైనర్ చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుంది. సో ఆబ్వియస్‌గా అప్లికేషన్ మాత్రం కంటైనర్‌లోనే రన్ అవుతుంటుంది. అందుకే డాకర్ అండ్ క్యూబర్నెటీస్ 2 ఆహ్, డిపెండెన్సీ ఉంటుంది రెండిటికి. డాకర్ ఉండాలి కంపల్సరీ క్యూబర్నెటీస్‌లో. ఫైన్. ఇక్కడ దీన్నే పాడ్ కంటైనర్ అంటాం. సో క్యూబర్నెటీస్ సెషన్స్‌లో నేను చాలా క్లియర్‌గా ఇన్ డెప్త్‌గా నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాక్టికల్ కూడా. ఇది పాడ్. ఫైన్. సో ఇప్పుడు మన 1000 పాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటే చేస్తాం. క్యూబర్నెటీస్‌కి చెప్తే చేస్తది. ఏదైనా పాడ్ డౌన్ అయిందంటే ఇన్ని ఒక 200 పాడ్స్ ఏదైనా డౌన్ అయిందంటే క్యూబర్నెటీస్ ఆటోమేటిక్‌గా అప్ చేసుకుంటుంది. దాన్నే ఏమంటామంటే సెల్ఫ్ హీలింగ్ కేపబిలిటీ. అంటే సెల్ఫ్ అదే అప్ చేసుకుంటుంది. ఇది ఒక ఫీచర్. అలాగే సో ఇమ్మీడియేట్‌గా మనకి స్కేల్ అప్ చేయాలంటే అంటే యూజర్స్ ఆ లోడ్ పెరిగిందంటే ఇమ్మీడియేట్‌గా మనం క్యూబర్నెటీస్‌ని గాని యూజ్ చేసామంటే క్యూబర్నెటీస్ ఇమ్మీడియేట్‌గా స్కేల్ అప్ చేస్తుంది. అవసరం లేనప్పుడు స్కేల్ డౌన్ చేస్తుంది. దాన్నే ఆటో స్కేలింగ్ అంటాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లాయ్‌మెంట్ చేస్తున్నారు ఇక్కడ. డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? జస్ట్ ఇదే అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నారు క్యూబర్నెటీస్‌లో. ఏదైనా బై మిస్టేక్ రాంగ్ జరిగింది డిప్లాయ్‌మెంట్. సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ దిస్ డిప్లాయ్‌మెంట్ ఇమ్మీడియేట్‌గా ఆ చేంజెస్‌ని రోల్ బ్యాక్ చేయి. సో అదే క్యూబర్నెటీస్ లేకుండా మాన్యువల్‌గా రోల్ బ్యాక్ చేయాలంటే చాలా కష్టం. దాన్నే రోల్ బ్యాక్ మెకానిజం అంటారు. సో దిస్ ఆల్సో వెరీ గుడ్ ఫీచర్. తర్వాత రోల్ బ్యాక్ మెకానిజం
దాని తర్వాత జీరో డౌన్ టైమ్. జీరో డౌన్ టైమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ఇందులో డిప్లాయ్ చేస్తున్నాం. సో, రేపు నెక్స్ట్ వీక్‌లోనో ఎప్పుడో ఇంకో కొత్త ఫీచర్ ఒకటి పెట్టమన్నారు. ఒకటి యాడ్ చేయమన్నారు క్లయింట్ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు. దాన్ని యాడ్ చేసేటప్పుడు మళ్ళీ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు కోడ్ రాస్తారు. మళ్ళీ మనం దాన్ని క్లోన్ చేస్తాం, బిల్డ్ చేస్తాం, టెస్టింగ్ టీమ్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫైన్ బానే ఉంది. మళ్ళీ దాన్ని డిప్లాయ్ చేస్తా ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది కదా ఇక్కడ. దాన్ని పాజ్ చేయకుండా, స్టాప్ చేయకుండా, డౌన్ చేయకుండా మనం యాడ్ చేయొచ్చనమాట. దాన్ని ఏమంటామంటే జీరో డౌన్ టైమ్. సో, ఇవన్నీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఇన్ క్యూబర్నెటిస్. ఫైన్. అయితే ఇప్పుడు ఇక్కడ క్యూబర్నెటిస్‌ని యూజ్ చేస్తాం కదా! ఎలా యూజ్ చేస్తాం అనేది నేను మళ్ళీ మీకు ఇప్పుడే డ్రా చేసి కూడా చూపిస్తాను. అప్పటి వరకు ఎలా ఉంటుందంటే ఇవన్నీ పార్ట్స్ కదా! ఒక క్యూబర్నెటిస్ మీద క్రియేట్ చేస్తాం. క్యూబర్నెటిస్‌కి ఇస్తామని చెప్పుకున్నాం కదా! వన్ సెకండ్. క్యూబర్నెటిస్‌కి ఎలా ఇస్తాం? సో, ఇప్పుడు క్యూబర్నెటిస్ అనేది ఇక్కడ ఉంటుంది. క్యూబర్నెటిస్ అనేది క్లస్టర్. క్యూబర్నెటిస్ అనేది ఒక సింగిల్ సర్వర్ కాదు. సో, క్యూబర్నెటిస్‌లో ఏముంటాయి? ఎలా ఉంటాయి? ఇది క్యూబర్నెటిస్ అనుకోండి. క్యూబర్నెటిస్ అనేది ఎలా ఉంటదంటే ఇట్లా ఉంటుంది. ఇందులో మళ్ళీ మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి. క్లస్టర్ అంటే ఏంటి? సో, కలెక్షన్ ఆఫ్ సర్వర్స్. కాంబినేషన్ ఆఫ్ సర్వర్స్. ఫైన్. సో, ఇప్పుడు వీటన్నిటిని కనెక్ట్ చేస్తాం. ఈ 3 వచ్చి సర్వర్సే. ఇది కూడా ఒక సర్వరే. సో, అప్పుడు ఇవన్నీ అంటే ఈ పార్ట్స్ అన్నీ ఈ పూల్ మీద రన్ అవుతుంటాయి. ఆ పూల్ ఏంటి? వర్కర్ నోడ్స్ అంటారు వీటిని. వీటిని వర్కర్ నోడ్స్ అంటారు. దీన్ని మాస్టర్ ప్లేన్ ఆర్ కంట్రోల్ ప్లేన్ అంటాం. సో, ఇప్పుడు దీనికి ఇమేజ్ ఇస్తాం మనం. ఈ ఇమేజ్‌ని ఎలా ఇస్తామంటే ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌ని దీనికి ఇస్తాం మాస్టర్ ప్లేన్. మాస్టర్ ప్లేన్‌కి ఇచ్చి మనం చెప్తాం. నాకు 1000 పార్ట్స్ క్రియేట్ చేయమని. ఈ ఇమేజ్ నుంచి అలా చేస్తాం. అప్పుడే ఈ ఇమేజ్‌ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజ్‌ని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది. ఒక డాకర్ హబ్ అని ఒకటి ఉంటుంది. సో, డాకర్ హబ్ అనే ఒక రిజిస్ట్రీ. ఆ డాకర్ హబ్‌లో స్టోర్ చేసుకుంటాం మనం. సో, స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే డిప్లాయ్‌మెంట్ సపోర్ట్ చేస్తాం. ఇమేజ్‌ని ఇక్కడ చేస్తాం. దీన్ని డాకర్ హబ్ అంటాం. ఫైన్. ఇప్పుడు నేను ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌ని డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఫైన్. ఇంకొక పెయింట్‌లో క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్‌లో ఎలా ఉంటుందంటే క్యూబర్నెటిస్ ఎలా ఉంటుందంటే అసలు ఫైన్. సో, ఒక సర్వర్. ఇది ఒక సర్వర్ అనుకోండి. సారీ. ఇది ఒక సర్వర్ అనుకోండి. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఒక 3 సర్వర్స్ తీసుకుందాం. ఇది ఒక సర్వర్. ఇది ఇంకొక సర్వర్. ఇది ఇంకొక సర్వర్. ఫైన్. ఇప్పుడు ఈ 3 సర్వర్స్ మళ్ళీ ఒకే క్లస్టర్‌లో ఉంటాయి. అంటే ఈ 3 కనెక్ట్ అయ్యి ఉంటాయి మళ్ళీ. సో, లెట్ మీ కనెక్ట్. ఫైన్. అలాగే ఇక్కడ కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. నేను ఆ కాంపోనెంట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. యాహ్! లెట్ మీ జస్ట్ కనెక్ట్ ఫస్ట్. దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇవి ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. మళ్ళీ ఈ సర్వర్ కూడా ఈ క్లస్టర్‌కి ఇదొక క్లస్టర్. నోడ్ పూల్ అనొచ్చు. ఈ 3 నోడ్స్‌ని ఉన్న పూల్ ఇది. సో, ఇది ఒక ఇండివిడ్యువల్ సర్వర్. దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫైన్. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటాము? అసలు ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. జాగ్రత్తగా వినండి. ఫైన్. సో, ఇదొచ్చేసి ఒక విఎం. ఒక వర్చువల్ సర్వర్ ఇది. దీన్నే మాస్టర్ ప్లేన్ అంటాం. ఆర్ కంట్రోల్ ప్లేన్ అంటాం. మాస్టర్ ప్లేన్ ఆర్ కంట్రోల్ ప్లేన్ అంటాం. ఫైన్. సో, దీన్నొచ్చి ఇందులో కాంపోనెంట్స్ ఉంటాయి మళ్ళీ. ఇదొచ్చి విఎం. ఇందులో కాంపోనెంట్స్ ఉంటాయి. దీన్నొచ్చి ఏపీఐ సర్వర్ అంటాం ఈ కాంపోనెంట్. అలాగే దీన్నొచ్చి ఈటీసీడీ అంటాం. ఈటీసీడీ డేటాబేస్ ఆర్ క్లస్టర్ స్టోర్ అంటాం. ఫైన్. తర్వాత సో, క్లస్టర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని షెడ్యూలర్ అంటాం లేదా క్యూబ్ షెడ్యూలర్ అంటాం. షెడ్యూలర్ ఆర్ క్యూబ్ షెడ్యూలర్. దీన్ని కంట్రోలర్ అంటాం. ఆర్ కంట్రోల్ మేనేజర్ ఆర్ క్యూబ్ కంట్రోలర్.
అన్నిటికీ క్యూబ్ అని పెట్టొచ్చు. క్యూబర్నెటిస్ టర్మినాలజీలో క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్ ఇలా ఉంటుంది. ఫైన్. ఇప్పుడు దీన్ని మాస్టర్ ప్లేన్ అన్నాం కదా, ఇవి మళ్ళీ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో దిల్ బి కనెక్టింగ్ ఈచ్ అదర్. దీన్ని వర్కర్ నోడ్స్ అంటాం. వీటిని దీన్ని మాస్టర్ ప్లేన్ ఆర్ కంట్రోల్ ప్లేన్ అంటాం. ఈ పూల్లో ఉన్న నోడ్స్ని, సర్వర్స్ని వర్కర్ నోడ్స్ అంటాం. వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3. సో ఇవి ఎన్నైనా ఉండొచ్చు. సింగిల్ నోడ్ ఉండొచ్చు, మల్టిపుల్ నోడ్స్ ఉండొచ్చు, ఎలాగైనా. సో యూజువల్గా మల్టిపుల్ నోడ్స్ యూజ్ చేస్తాం. వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3. ఫైన్. అయితే ఇందులో మళ్ళీ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయంటే క్యూబ్లెట్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే డాకర్ ఉంటుంది, లేదా రన్ టైమ్ అయినా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో జస్ట్ బిగినింగ్ స్టేజ్లో డాకర్ అని అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్. సో క్యూబ్ ప్రాక్సీ అనేది ఒకటి ఉంటుంది. ఫైన్. ఇప్పుడు ఇవి ఏం చేస్తాయో నేను ఒకసారి చెప్తాను, వీటి రోల్స్ ఏంటనేది. అన్ని వర్కర్ నోడ్స్లో ఉంటాయి ఇవి. ఈ వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3లో కూడా ఉంటాయి క్యూబ్లెట్, డాకర్ ఇంకా ఉంటాయి. కాకపోతే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీ. అయితే వర్కర్ నోడ్ 1, వర్కర్ నోడ్ 2, వర్కర్ నోడ్ 3 ఇది క్యూబర్నెటిస్ క్లస్టర్ అని చెప్పొచ్చు. సో ఇవి కూడా విఎంసే, ఈ 3 కూడా విఎంసే, ఈ మాస్టర్ ప్లేన్ కూడా విఎంఏ. అయితే ఈ ఏపీఐ సర్వరు, ఈటీసీవి ఇవన్నీ కంటైనర్స్లో ఉంటాయి. ఇవి డాకర్ కంటైనర్స్. ఫైన్. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ అనేది నేను ఇంకొక వీడియో చేసి నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అయితే ఇప్పుడు ఇది క్లస్టర్ కదా, దీని మీద మనం ఎలా పార్ట్స్ క్రియేట్ చేస్తామంటే, ఇక్కడ ఒక ఫైల్ రాస్తాం, మేనిఫెస్ట్ ఫైల్ సింటాక్స్ నేను ఇప్పుడు రాయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవటానికి జనరల్గా చెప్తాను. ఇక్కడ మనం చెప్పొచ్చు క్యూబర్నెటిస్ క్రియేట్ 1000 parts or 2000 parts or whatever number from Flipkart image అని చెప్తాం. అని చెప్పినప్పుడు ఫస్ట్ అంటే దీనికి లాగిన్ అవుతాం మనం మాస్టర్ ప్లేన్. మనం ఎప్పుడు వర్కర్ నోడ్స్కి లాగిన్ అయ్యి వర్కర్ నోడ్స్కి చెప్పాం, వర్కర్ నోడ్స్కి రిక్వెస్ట్ పెట్టాం మనం. సో జస్ట్ ఎప్పుడు ఆల్వేస్ విల్ బి వర్కింగ్ విత్ మాస్టర్ ప్లేన్. ఫైన్. సో ఇప్పుడు దీంట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ ఫైల్ని. ఎంఎల్ ఫైల్ ఇది. ఎంఎల్ ఫైల్ చేసినప్పుడు దీన్ని క్యూబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏపీఐ సర్వర్ అనేది మన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంది, బట్ ఇట్ విల్ అండర్స్టాండ్. రిసీవ్ చేసుకుని అర్థం చేసుకుని దీన్ని తీసుకెళ్ళి ఈటీసీడీలో స్టోర్ చేస్తుంది. అక్కడ నుంచి షెడ్యూలర్ దీన్ని తీసుకుంటుంది. షెడ్యూలర్ విల్ అండర్స్టాండ్. షెడ్యూలర్ ఏం అర్థం చేసుకుంటుంది, ఎవరో యూజరు 1000 పార్ట్స్ని క్రియేట్ చేయమన్నాడు ఈ ఫ్లిప్కార్ట్ ఇమేజ్ నుంచి అని. సో ఇది నేరుగా ఇక్కడికి వస్తుంది, ఈ వర్కర్ నోడ్ పూల్కి వస్తుంది. ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, క్లస్టర్ ఐపీ అనే లోడ్ బ్యాలెన్సర్ ఆర్ సర్వీస్ అనొచ్చు. ఎందుకు ఉంటుంది అంటే ఈ ఒక్క నిమిషం, క్లస్టర్ ఐపీ ఎల్బి అనుకోండి, లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ని యూస్ చేసుకొని విత్ హెల్ప్ ఆఫ్ దిస్ లోడ్ బ్యాలెన్సర్ ఇదేం చేస్తుందంటే ఈ షెడ్యూలరు ఈ వర్కర్ నోడ్స్ అన్నింటిలో ఏది ఫ్రీ ఉంది, ఏది బిజీ ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఫ్రీ ఉన్నాయి అనుకుందాం, ఆల్రెడీ దీని మీద పార్ట్స్ రన్ అవుతున్నాయి అనుకుందాం. మనం 1000 పార్ట్స్ కదా క్రియేట్ చేయమంది. సో 1000 పార్ట్స్లో ఇది దీనికంటే వీటిల్లో ఫ్రీగా ఉంది లోడ్. అప్పుడు ఏం చేస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 పార్ట్స్ కంటే బదులు మనం ఒక 4 పార్ట్స్ అనుకుందాం, ఇక్కడ ఈజీగా ఉంటుంది మనకి డ్రా చేయటం. 4 పార్ట్స్ రన్ చేయమని చెప్తాం. 4 పార్ట్స్ రన్ చేయమన్నప్పుడు అది వెళ్ళి క్రియేట్ చేయమన్నాం. ఇది ఒక పార్ట్ లోపల కంటైనర్ ఉంటుంది కదా, ఇది ఒక పార్ట్. సో ఇక్కడ కూడా కంటైనర్ ఉంటుంది కదా, ఫైన్. సో మళ్ళీ ఇది ఇంకొక పార్ట్, ఇందులో కూడా ఒక కంటైనర్ ఉంటుంది. సో ఇవన్నీ పార్ట్స్ అనమాట. ఇలా ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేస్తాం, ఫైన్. ఇట్లా సో ఈ 4 పార్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇవి రెండు ఫ్రీగా ఉన్నాయి అనుకోండి, వీటి రెండింటి మీద క్రియేట్ చేస్తుంది, ఇంకా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
సో లేదంటే దీని మీద ఒకటి క్రియేట్ చేస్తుంది, దీని మీద ఒకటి, దీని మీద 2. సో బేస్డ్ ఆన్ ద లోడ్ అది చేస్తుంది. ఫైన్. ఇప్పుడు మన అప్లికేషన్ ఇందులో రన్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎలా యాక్సెస్ చేయాలి యూజర్స్‌తో అంటే డైరెక్ట్‌గా పాడ్‌ని మనం యాక్సెస్ చేయడానికి ఉండదు. పాడ్‌లో ఉన్న అప్లికేషన్. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సర్‌ని క్రియేట్ చేసి ఈ పాడ్స్‌కి అటాచ్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ నోడ్ పోర్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అని ఒకటి ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ అంటే సర్వీస్ అంటారు దాన్ని. యాహ్! ఎనీథింగ్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్‌కి కూడా ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఈ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ నుంచి ఈ అప్లికేషన్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడున్నాము. మనం ఇక్కడున్నాం అనుకోండి. ఇక్కడున్నాం మనం. ఇక్కడి నుంచి ఈ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేసుకొని లోడ్ బ్యాలెన్సర్‌కి రన్ అవుతాం. ఇక్కడి నుంచి మళ్ళీ సంథింగ్ పోర్ట్ నంబర్స్ అండ్ అప్లికేషన్ నేమ్స్ యూజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళొద్దు రిక్వెస్ట్ ఇక్కడికి. ఏది పాడ్ ఫ్రీ ఉంటే అక్కడికి ఇది రౌట్ చేస్తది లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. అప్పుడు మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ అప్లికేషన్ ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ మనకి ఇందులో డిస్‌ప్లే అవుతుంది. మనం యాక్సెస్ చేయొచ్చు. వీ కెన్ యాక్సెస్ అవర్ అప్లికేషన్ త్రూ లోడ్ బ్యాలెన్సర్. ఫైన్. ఇప్పుడు షెడ్యూలర్ ఏం చేస్తుందో తెలుసు మీకు. ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందో తెలుసు. ఈటీసీ క్లస్టర్ ఏం చేస్తుందో తెలుసు. ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇది కూడా ఈ రిక్వెస్ట్ తీసుకుంటుంది కదా! అందులో ఏంటి ఒక 4 పార్ట్స్ క్రియేట్ చేయమని మనం అడుగున్నాం. అప్పుడు ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే డిజైర్డ్ స్టేట్ కింద 4 పార్ట్స్‌ని పెట్టుద్ది. అంటే డిజైర్డ్ స్టేట్ మన డిజైర్డ్ స్టేట్ ఏంటి? అంటే మనం ఎన్ని పార్ట్స్ క్రియేట్ చేయాలనుకున్నాం? 4 పార్ట్స్. అలాగే యాక్చువల్ స్టేట్ అని ఉదాహరణ ఇట్లా. ఇప్పుడు ఈ కంట్రోలర్ ఏం చేస్తుందంటే దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. కౌంట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఈ 4 పార్ట్స్ ఉన్నాయనుకోండి. ఈ యాక్చువల్ స్టేట్ కన్నా 4 పార్ట్స్ ఇస్తది. ఈ రెండిటిని కంపేర్ చేస్తది. సో ఈ 2 ఈక్వల్‌గా ఉంటే ఇట్స్ ఓకే. అంటే అన్ని పార్ట్స్ అప్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కౌంట్ చేసినప్పుడు యాక్చువల్‌గా 3 పార్ట్స్ ఉన్నాయనుకోండి 3 ఉంటుంది. అప్పుడు ఇది ఏం చేస్తది? డిజైర్డ్ స్టేట్ ఈక్వల్స్ టు యాక్చువల్ స్టేట్ ఇస్తది కదా! ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు వస్తాయి. అంటే డిజైర్డ్ స్టేట్‌కి యాక్చువల్ స్టేట్ ఈక్వల్‌గా లేకపోతే అప్పుడు క్యూబర్నెటిస్ డిక్లేర్ చేస్తది. పార్ట్స్ కొన్ని డౌన్ ఉన్నాయి అని. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వాటిని అప్ చేస్తది. ఇదంతా జరగడానికి మిల్లీ సెకండ్స్ చాలు. సో ఇదంతా జరగడానికి చాలా టైం పట్టుద్ది, మినిట్స్ పట్టుద్ది అనుకుంటే నో. మిల్లీ సెకండ్స్‌లో చేసిద్ది. సో గైస్ ఇది క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. అలాగే క్యూబర్నెటిస్‌లో మెయిన్‌గా 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఆన్ ప్రెమిస్ కేఏటీఎస్ అండ్ రెండోది మేనేజ్డ్. ఆన్ ప్రెమిస్ అంటే ఏంటంటే మనం ఆన్ ప్రెమిస్‌లో సర్వర్స్ తీసుకొని అంటే ఈ వర్చువల్ సర్వర్ దీనికోసం మాస్టర్ ప్లాన్ కోసం అలాగే ఈ వర్కర్ నోడ్స్ కోసం ఇంకోటి తీసుకొని మనం ఇది క్రియేట్ చేయొచ్చు క్లస్టర్. లేదు మేనేజ్డ్ అంటే సో ఏడబ్ల్యూఎస్ లేదంటే అజోర్ లేదంటే గూగుల్ క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్‌ని జస్ట్ యాజ్ ఎ సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తాయి మనకు. సో అంతే. అయితే మాక్సిమం మేనేజ్డ్ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ యూజ్ చేస్తాం. నేను ఇంకొక వీడియోలో వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అలాగే ఈకేఎస్ క్లస్టర్ అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ అనొచ్చు. అంటే నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే క్యూబర్నెటిస్ సర్వీస్ పేరు వచ్చి ఈకేఎస్. అలాగే అజూర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే దాని పేరు వచ్చి ఏకేఎస్ అజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. అలాగే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది వచ్చి జీకేఈ. జీకేఈ అంటే గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. అలాగే ఆరకిల్ వాళ్ళు ఓకేఈ ఆరకిల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ అలాగనమాట. నేమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఆర్కిటెక్చర్ అంతా ఎవ్రీథింగ్ సేమ్. ఓకే. ఈకేఎస్ గురించి ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అది ఎలా క్రియేట్ చేస్తారో కూడా వీలైతే నేను చేసి చూపిస్తాను వీడియో. థాంక్ యూ గైస్. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి షేర్ చేయండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఇందులో క్లౌడ్ కోర్సెస్ ఫ్రీగా తెలుగులో ఇస్తాను. అలాగే ఇంకా డెవాప్స్ కంటెంట్, డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్, ఇంకా ఏఐ రిలేటెడ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తుంటాను. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అలర్ట్స్ వస్తుంటాయి. నేను వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా. అండ్ ఇంకా అలాగే డెవాప్స్‌లో జాబ్ ఓపెనింగ్స్ ఎక్కడైనా ఉన్నా నేను నా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ ఈవెన్ ఈ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఈ ఛానెల్‌లో కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్‌స్టంట్ మెసేజెస్ వస్తుంటాయి. అలర్ట్స్ నేను వీడియో రిలీజ్ చేసినప్పుడల్లా. ఫైన్. ఇంకా న్యూ డెవాప్స్ బ్యాచెస్ కోసం మీరు ఎవరైనా డెవాప్స్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే సో నాకు డైరెక్ట్‌గా కాల్ చేయండి. బ్యాచెస్ ఎప్పుడుంటాయి. సో ఇంకా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో అంటే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.
సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ వన్స్ అగైన్.